ఏఐ ల్యాబ్ అనమాట ఇది 3 crores ఉన్నటువంటి ఏఐ సర్వర్ అనమాట. అండ్ ఇవన్నీ చూసినా మీకు సూపర్ కంప్యూటర్స్ ఇవన్నీ. హలో తమ్ముడు, మీ పేరు? ధనుష్ అన్న. సో ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి. వైజాగ్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మన యూనివర్సిటీస్ తెలుగు చాలా ఉన్నాయి కానీ మా ఫాదర్ నాకు నార్త్ పంపించాలి అక్కడికి. ఈ యూనివర్సిటీ మెయిన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ చాలా తక్కువ. గుజరాత్ మొత్తానికి ఇది ఒకటే యూనివర్సిటీ. నెంబర్ ఆఫ్ ఇంటేక్ ప్లస్ 300. మా బ్యాచ్ కి వచ్చేసరికి 350 members ని తీసుకున్నారు. సీట్స్ ముందే ఫిల్ అయిపోతే మరి ఎవరు సీట్. ఇక్కడ ఏం బాగుంటాయి అసలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నో డౌట్, ఎందుకంటే అది ఐటీసీ డీల్ చేస్తుంది కాబట్టి నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ ఇక్కడే మనకి గిఫ్ట్ సిటీ ఇన్ఫో సిటీ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి గిఫ్ట్ సిటీ ఇన్ఫో సిటీ ఉన్నాయి కానీ ఇక్కడ గూగుల్ మాకు స్పెషల్ కోర్స్ ఒకటి ఉంది. వాళ్ళు మాకు సపరేట్ గా గూగుల్ నుంచి వచ్చి క్లాసెస్, గూగుల్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళే వచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు. అది గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ కాలేజ్ గురించి. ర్యాగింగ్ ఉండదు. రూమ్ షేరింగ్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? రూమ్ షేరింగ్ 4 షేరింగ్ 3 షేరింగ్ ఉంటుంది, 2 షేరింగ్ కూడా ఉంటుంది. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సతీష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. ఇక్కడ ఎందుకు వచ్చారు? అంటే ప్లేస్మెంట్స్ పరంగా ఇక్కడ బాగుంటది కాబట్టి. ఏం నచ్చాయి మీకు ఇక్కడ? నార్మల్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కోసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం. సెక్యూరిటీ బాగుంటది, ఫుడ్ కూడా బాగానే ఉంటది. అఫోర్డబుల్? ప్రైస్ కి అఫోర్డబుల్ కాబట్టి. మీరు ఇక్కడ ఏం చదువుకుంటున్నారు? ఇప్పుడు సిఎస్సిఎంఆర్ జాయిన్ అవ్వచ్చా? తెలుగు వాళ్ళు అవ్వచ్చు. కెరీర్ కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, మీ పేరు? నా పేరు నిహాల్ కృష్ణ గారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్న రాజమండ్రి. ఇక్కడ జాబ్ ఉంది జామ్నగర్లో, రిలయన్స్ దగ్గర. అంటే అక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి. ఎందుకు గుజరాత్ లోనే ఉండి ఇక్కడే ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు మన ఇండస్ట్రీ బీటెక్లో మీకు జాబ్ కావాలంటే మీకు కనెక్షన్స్ కావాలి. ఆ కనెక్షన్స్ మీరు బిల్డ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ టీచర్ అయినా మీరు అడిగితే వాళ్ళ అందరి దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అవి ప్రమోట్ చేసి మీకు ప్లస్ సెకండ్ ఇయర్ తర్వాత లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్లో మీకు ఇంక్లూడ్ చేసి మీకు ఫ్రీగా ఇస్తారు. అది ఇచ్చినప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వి మీకు ఎప్పుడైతే ఇండస్ట్రీలో వస్తారో అప్పుడు మీకు ఆల్రెడీ స్కిల్స్తో ప్రిపేర్డ్ అయ్యి ఉండి మీకు డైరెక్ట్ ప్లేస్మెంట్స్ దొరికేలాగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు. ఎందుకంటే నేను తీసుకున్న కోర్స్ ఆనర్స్లో మాకు ఇప్పుడు ఒక గూగుల్ సర్టిఫైడ్ టీచర్ వచ్చి మాకు గూగుల్ క్లౌడ్లో ఎలా జీసీపీ వర్కింగ్ అవన్నీ నేర్పిస్తున్నారు. సో బేసిక్లీ మేము కాలేజ్ డిగ్రీ అయిపోగానే ఫర్దర్ స్టడీస్ పర్సీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి ఉండి మనం డైరెక్ట్ ఇండస్ట్రీలోకి దిగిపోవచ్చు. పేరెంట్స్ కన్నా పిల్లలకన్నా ఏం చెప్తారు? వాళ్ళు భయపడతారు ఇక్కడ పంపించాలంటే. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది గాంధీనగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుజరాతీ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు. వాళ్ళు మీకు ఏం డిస్క్రిమినేషన్ ఏం ఉండదు. ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కూడా ఉంటుంది. మీకు ఒక్క కేసు కూడా కనిపిస్తుంది ర్యాగింగ్ది. మీకు ఏమంటారు డిస్క్రిమినేషన్ కేసు కనిపిస్తుంది. అందరూ కలిపేసుకుంటారు. మీకు సరిగ్గా హిందీ రాపోయినా కూడా మీతో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ కలిపేసుకుంటారు. భయపడాల్సిన అవసరం అంటే హాస్టల్ ఉంది. హాస్టల్ కూడా సిటీలో ఉంటుంది కాబట్టి మీకు ఈజ్ ఆఫ్ యాక్సెస్ చాలా ఎక్కువ. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే దగ్గరలోనే అన్నీ ఉంటాయి. మీకు ఇన్ క్యాంపస్ హాస్టల్ కూడా ఉంటుంది. ప్లస్ మీకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా చాలా బాగా వస్తాయి. అది కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఉన్న స్టూడెంట్ అంటే ఇన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి అంటే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు.